నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ. ఈద్ నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడలో అధికారులు, ప్రజాప్రతినిధులు సహా సుమారు 7,000 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం చేపట్టిన జిల్లా యంత్రాంగం. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు మాత్రమే యోగాను పరిమితం చేయకుండా నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. పిఠాపురం నియోజకవర్గ కొత్తపల్లి మండలంలో బొండు ఇసుక అక్రమ త్రవ్వకాలను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. వైసీపీ నుంచి జనసేనలోనికి వచ్చిన నాయకులే ఈ పనులకు పాల్పడి ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నారని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే కాకినాడ పిఠాపురం రోడ్లో గల ఈద్గా మైదానంలో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు ఈద్ నమాజ్ను జామియా మసీద్ ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ నిర్వహించి బక్రీద్ ప్రాముఖ్యతను తెలియజేశారు. నూరానీ కమిటీ తరపున జమాల్ షేర్ తనయుడు జుబేర్ నూతన వస్త్రాలను పంపిణీ చేసి నూరానీ కమిటీ సభ్యులు రెహమాన్ ఖాన్, లతీఫ్ ఖాన్లు ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీకి అందజేసి ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ నమాజ్ అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈద్ మైదానానికి చేరుకొని ఈద్ నమాజ్ ఆచరించడంతో ఈద్గా మైదానంతో పాటు పిఠాపురం రహదారి ముస్లింలతో సందడి వాతావరణం నెలకొంది. ओके सर, जरा थोड़ा जोर से. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. నేను మొహమ్మద్ అబ్దుల్ రజాక్ రిజ్వీ, ఖతీబు ఇమాం, జామియా మసీద్, మెయిన్ రోడ్, కాకినాడ నా తరపు నుండి మరియు కాకినాడ పట్టణ ముస్లిమ్స్ అందరి తరపు నుండి మీ అందరికీ, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, ప్రేక్షకులందరికీ మనందరి తరపు నుండి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు చాలా మంచి దినం, పర్వదినం. బక్రీద్ రోజున మేమందరం ఇక్కడ ఈద్గా మైదానంలో కలిసి అందరూ అల్లాహ్ దేవుణ్ణి ప్రార్థించినాము. ప్రపంచంలో మానవులందరికీ మానవులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ దేవుణ్ణి ప్రార్థించాం. అయితే మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బక్రీద్ పర్వదినం శుభాకాంక్షలు.